ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి విషయంలో ప్రభు మరి మనల్ని కూడా నడిపిస్తున్నారు. తన చక్కని మార్గాలతో మరి అన్ని విషయాల్లో మరి మన ఆత్మీయ జీవితాల్లో ఒక క్రైస్తవుడిగా ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఎలా ముందుకు సాగాలి, ఒక్కటేటండి అన్ని విషయాల్లో ప్రభు మాట్లాడుతూ మనల్ని కూడా ధైర్యంగా నడిపిస్తూ మరి అన్ని విషయాల్లో కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం ప్రభు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, మన తోటి వారి కంటే ఎక్కువగా మనలందరినీ కూడా ప్రభువు అద్భుతకరంగా హెచ్చించే దేవుడే ఉన్నారు. ఇదిగో ప్రియ సహోదర సహోదరి, నీ తోటి వారి కంటే నిన్ను ఎక్కువగా ప్రభు హెచ్చించబోతున్నారు. అలాగే ఆనంద మరి తైలముతో అభిషేకించబోతూ ఉన్నారు. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, ఆ ఆనంద తైలముతో అభిషేకించదను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మన పట్ల ప్రభు ఆనందించి మనల్ని అభిషేకించేటట్లుగా మన జీవితం ఉండాలండి. ప్రభు మన పట్ల ఎప్పుడు ఆనందిస్తారో తెలుసా? ఎప్పుడు మనల్ని హెచ్చిస్తారో తెలుసా? మనం నీతి మార్గాలను ఎన్నుకున్నప్పుడు, మనము నీతి విషయాల్లో చక్కని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, మరి నీతి విషయాలలో మరి మనం ముందుకు సాగినప్పుడు, నీతిమంతులుగా ఉన్నప్పుడు, దుర్నీతిని అంతటిని వదిలిపెట్టి మరి వాటిని అసహించుకొని మరి అలాంటి విషయాల్లో ఏవైతే దేవునికి ఇష్టం లేదో వాటిని విడిచిపెట్టి నీతిని మరి మనము ఎన్నుకొని ఆ మార్గాల్లో ముందుకు సాగితే ప్రభు అట్టి వారిని హెచ్చించే దేవుడై ఉన్నారు. ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఆనంద తైలముతో అభిషేకిస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, మరి ఇప్పుడు చెప్పండి, నీతిని ఎన్నుకున్నారా? జీవితంలో దుర్నీతిని ఎన్నుకున్నారా? దేవుడు ఈ రెండింటిని మీ ముందర ఉంచి మీ జీవితంలో అన్నిట్లో మరి దేన్ని ఎన్నుకొని మీరు ముందుకు వెళ్తున్నారంటే మీరు ఏం చెప్పగలుగుతారు? కొద్దిమంది చెప్పేది ఒకటి, చేసేది ఒకటండి. నేను నీతినే ఎన్నుకున్నానండి, నీతిగానే బ్రతుకుతున్నానండి, నీతిగానే ఉన్నానండి కదా. అందరి ముందు ఒకలాగా మన బ్రతుకు ఉంటుంది, ఎవరు లేనప్పుడు మరొక బ్రతుకు. అంటే మన బ్రతుకు మొత్తానికి మరి అందరి ముందు ఒక మంచి వ్యక్తిగా యాక్ట్ చేస్తున్నట్లుగా ఉంటుంది కదా. కానీ ప్రైవేట్ లైఫ్లో అంటే ఒక మరి వ్యక్తిగత జీవితంలో అంత మంచివారం ఏం కాదండి. మాట్లాడేది ఒకటి, చేసే పనులు ఒకటి. అంటే మన క్రియలలో చాలా వ్యతిరేకతలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మన జీవితంలో మాట్లాడింది ఒకటైతే చేసేది ఒకటిగా మన జీవితంలో మనమే చూసుకోవచ్చు. అలాంటి జీవితాలు కాదండి. మనం ఎన్నుకునేది దుర్నీతిని కాదు, కానీ నీతిని. నీ జీవితంలో నీకు ఒకవేళ మరి పరిస్థితి బాలేకపోయినా, నీకున్న పరిస్థితి లేదా నీకు ఎదురుగా ఉన్న పరిస్థితి నీకు అనుకూలంగా లేకపోయినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, నీవు కనుక నీతిని ఎన్నుకుంటే, నీవు కనుక నీతిగా బ్రతకాలని ముందుకు సాగితే, ఇదిగో వాటిని ప్రభు చూసి ఇదిగో నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఆనంద తైలముతో అభిషేకిస్తానని ప్రభు వాగ్దానము చేస్తూ ఉండగా ఈ చక్కని మాటను పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులు ప్రభుకి ఇష్టలండి, దుర్నీతిమంతులు ప్రభుకి హేయులు. అందుకనే దుర్నీతిగా దాన్నంతటినీ కూడా మరి విడిచిపెడదాం. నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా, నీ పనుల ద్వారా, నువ్వు వెళ్తున్న మార్గాల్లో, నువ్వు చేసిన ప్రతి ప్రయత్నాల్లో ఒకవేళ దుర్నీతి ఉంటే, దేవునికి ఇష్టం లేనివన్నీ చేస్తుంటే విడిచిపెడదాం. ప్రైజ్ ది లార్డ్. నీతిగా బ్రతుకుదాం. కొన్ని కష్టాలు మన ముందర ఉండి మనం టెస్ట్ చేస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితిలో నీవు నిలబడితే నీ నీతిని బట్టి నిన్ను ప్రభు గొప్ప రీతిలో ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ఏ ఉదయకాల సమయంలో నీతిగా ఉందాం, చెడుని విడిచిపెడదాం. చెడ్డ ఆలోచనలు, చెడ్డ మనసు, చెడ్డ మార్గాలు
చెడ్డవన్నిటిని వదిలిపెడదాం. ఏది మంచో ఏది చెడో గ్రహించే జ్ఞానాన్ని ప్రభు మనకిచ్చారు. మనమేమి తెలివి లేని వారం కాదు కదండి, చక్కని తెలివి మనకుంది. మరి అన్నిట్లో కూడా మంచి విషయాలతో ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రభు మరి మనలందరినీ కూడా ఆనంద తైలముతో అభిషేకించి మనల్ని ఉన్నతమైన స్థితిలో మరి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకుని ప్రార్థిద్దాం. అంత చెడును వదిలిపెట్టి మంచిని పట్టుకుందాం. మంచి కొరకు ముందుకు సాగుదాం. ఎవరి విషయంలో అయినా, ఎవరికైనా, మనకైనా, దేనికైనా నీతిగా ఉంటూ ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరి ప్రార్థిద్దామా? అట్టి వారిగా నన్ను లేవనెత్తండి అయ్యా, నన్ను స్థిరపరచండి, బలపరచండి, నాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించండి. నా ద్వారా, నా పనుల ద్వారా, నా మనసు ద్వారా, నా శ్రేష్ఠుల ద్వారా, నా మాటల ద్వారా నేను ఆయాసపరచద్దాయని అని ప్రార్థిద్దాం. ప్రార్థన. తండ్రి, మీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటలు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. నీతిగా మేము ఉన్నప్పుడు మా పట్ల ఆనందించే దేవుడు, మమ్మల్ని హెచ్చించే దేవుడు, నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని ద్వేషించే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. మంచి వాటి కొరకు పరిగెత్తే జీవితాలుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం. చక్కని విషయాలు నేర్చుకుంటున్నాం. మీ మాటల ద్వారా ముందుకు సాగగలుగుతున్నాం అయ్యా. బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ఇంకను బలమైన రీతిలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం అయ్యా. నీతిమంతులుగా మేము ముందుకు సాగుదుము గాక. నీతిని ప్రేమించే వారిగా మా జీవితాలు ఉండును గాక. అప్పుడే మమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని ఆనంద తైలముతో అభిషేకిస్తానని వాగ్దానము చేసి ఉన్నాం ప్రభా. నీతిగా బ్రతికి నీ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుందుము గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బలమైన తీర్మానం తీసుకుంటూ చక్కని జీవితాన్ని బ్రతకని ఆశ కలిగి ఉన్నారో, అన్నిటిని విడిచిపెట్టి నీ కొరకు అయ్యా నిలబడాలని ఆశ కలిగి ఉన్నారు. వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి, అద్భుతం జరిగించండి. ఆనంద తైలముతో అభిషేకిస్తాననే వాగ్దానము చేత బిడ్డల్ని తాకమని వేడుకుంటున్నాం. అన్నిటిని విడిచిపెట్టి ఆ యొక్క చక్కని మాదిరికరమైన జీవితం, సాక్షికరమైన జీవితాలతో మేము ముందుకు సాగి కృపను దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా చాలా చక్కగా మాట్లాడుతున్నందుకు మీకు మరొకసారి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఇలాగనే మా అందరిని నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఇదిగోని మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ రోజంతట్లో కృప కలుగును గాక. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ప్రయాణాల్లో, మార్గాల్లో క్షేమము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి పనిలో, ప్రతి అవసరతలో మీరు తోడే ఉందురు గాక. మీ పైన ఆధారపడే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాలు, కొరతలు, కష్టాల నుంచి మీరు విడిపించండి. ఎంతమంది ప్రభా ఇదిగోండి అనారోగ్యంతో ఉన్నారో, హాస్పిటల్స్లో ఉన్నారో, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో, మీరు తప్పించండి, విడిపించండి, కాపాడండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ ప్రత్యేకమైన దీవెనల చేత నింపుతూ నడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ అయా ఇదిగోండి అయా ఎంతమంది అయితే ప్రభా అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, అయా వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, అయా ఇదిగోండి ప్రభా ఇదిగోండి గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నారు. వారి జీవితంలో అద్భుతం జరుగును కాక. అయా ప్రతి ఒక్క కష్టము, నష్టము నుంచి మీరు విడిపించండి. అందరినీ జ్ఞాపకం చేసుకోమని, అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ బ్లెస్ చేస్తూ ఈ వాగ్దానం ప్రత్యేకంగా అందరి జీవితాలు నెరవేర్చమని, అయా అందరినీ అయా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త.
అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. రెండవ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.